नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। आर्य वैश्य वरंगल टाउन संगम के प्रेसिडेंट गुंडा प्रकाश राव ने कहा कि युवाओं को देश की आजादी के लिए अपनी जान देने वाले महापुरुषों के साथ आगे बढ़ना चाहिए। भारत के 80वें स्वतंत्रता दिवस के मौके पर गुंडा प्रकाश राव ने वरंगल शहर में आर्य वैश्य टाउन ऑफिस के सामने एक नेशनल स्कीम लॉन्च की। संगम के बुजुर्ग वीर मलैया, कृष्ण मूर्ति, संतोष, गोविंदा राजू और दूसरे आर्य वैश्यों ने प्रोग्राम में हिस्सा लिया और इस मौके पर बोलते हुए गुंडा प्रकाश राव ने कहा कि देश में खुश रहना उन महापुरुषों की कुर्बानी जिन्होंने आजादी के लिए अपनी जान दे दी है। స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరగడం జరిగింది. సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఒక కొత్త స్కీమ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అదేంటంటే మాతా శిశు సంక్షేమ పథకం. ఈ పథకం ద్వారా ఆర్యవైశ్య స్త్రీలు, మహిళలు ఎవరన్నా వివాహిత మహిళలు ప్రెగ్నెంట్ అయ్యి మమ్మల్ని సంప్రదించేది ఉంటే 5వ నెల నుంచి 9వ నెల లోపల సంప్రదించినా కూడా ఈ స్కీమ్ కింద వారికి నెలకు 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా 12 నెలలు ఇస్తాం. అంటే ఒక్కొక్కరికి 12,000 రూపాయల ఆర్థిక సాయం లభిస్తుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వివిధ రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులు, సమాజానికి సేవ చేసిన వ్యక్తులకు కూడా ఈరోజు సన్మానం చేయడం జరిగింది. శ్రీ కృష్ణమూర్తి గారు, నవా కృష్ణమూర్తి గారికి, అలాగే పాలారాం సద్గుణ గారికి, ఉల్లూరు శ్రీధర్ గారికి, కొమరవెల్లి శ్రీలత గారికి, నలుగురు కూడా వివిధ రంగాలలో వాళ్ళు చేసిన కృషిని మనం గుర్తిస్తూ వారికి సన్మానం చేసినాం. ఈరోజు పట్టణారోగ్య సంఘం అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నది. అనేక మంది భక్తులు కూడా మాట్లాడింది. ముఖ్యంగా ఈనాటి ముఖ్య